యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే నేను మొదట చెప్పేటువంటి ఆన్సర్, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనటువంటి వాడు, జన్మ కర్మ పాపము లేనటువంటి వాడు, ధనేషణ దారీషణ పుత్రీషను జయించినటువంటి వాడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు, చెడ్డ లక్షణాలు అంటారు. అవి లేనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన ఈ లోకానికి వచ్చి నాలో పాపము ఉందని మీరు ఎవరన్నా స్థాపించగలరా? పరలోక రాజ్యంలో దేవదూతలు నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో పొగడబడుతున్నటువంటి దేవాది దేవుడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఆ బంగారు దట్టిని చూస్తున్నాడు. ఆ బంగారు దట్టి యేసుక్రీస్తు ప్రభు దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ నీతికి సాదృశ్యంగా. ఇంకో మాట చెప్పాలి మీకు ఏంటంటే, సో ఆయన రొమ్ముకు చుట్టూ కూడా దట్టి ఉందంటే ఆ బంగారు దట్టి ఉంది, నమ్మకాన్ని అదేవిధంగా ప్రేమను సూచిస్తుంది. ఇన్ని భావాలు ఉన్నాయి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. బంగారం అనేటువంటిది పరిశుద్ధికి సాదృశ్యం అని చెప్పాను, బంగారం రాజరికానికి సాదృశ్యం అని చెప్పాను, బంగారపు దట్టి అనేటువంటిది నీతికి న్యాయానికి అది ప్రతీకగా ఉందని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు.